తలైవర్ తంబి తలైమయిల్ 2026 జనవరి 15న థియేటర్స్ లో రిలీజ్ అయిన తమిళ్ మూవీ ఇది. ఈ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. జనవరి 9న రిలీజ్ అవ్వాల్సిన జననాయకన్ మూవీ పోస్ట్ పోన్ అవడంతో అనుకున్న డేట్ కంటే ముందుగానే రిలీజ్ అయిన ఈ మూవీ తమిళ్లో సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. తలైవర్ తంబి తలైమయిల్ అంటే మన సోదర నాయకుడి నాయకత్వంలో అని అర్థం. ఫ్యాలిమీ అనే తన ఫస్ట్ మలయాళం మూవీతోనే సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ నితీష్ సహదేవ్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. డైరెక్టర్ గా తమిళ్లో తనకిదే ఫస్ట్ సినిమా. ఈ మూవీలో హీరో జీవా. ఇదొక రూరల్ కామెడీ డ్రామా, పొలిటికల్ సెటైర్ అని కూడా అనొచ్చు. 1 hour 53 minutes రన్ టైం ఉన్న ఈ మూవీని మీరు నిరభ్యంతరంగా మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంటర్టైనింగ్ గా అనిపించే ఈ మూవీ నాకు కూడా పర్లేదు, చూడొచ్చు, బానే ఉంది అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ మొదట్లో మూవీ కొంచెం దారి తప్పినా ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్ళీ దారిలో పడుతుంది. అక్కడక్కడ ఫ్లాస్ ఉన్నా కూడా ఒక పక్క సిచ్యువేషనల్ కామెడీతో మనల్ని నవ్విస్తూనే ఇంకో పక్క అండర్ కరెంట్ మెసేజ్ తో ఈ మూవీ మనల్ని ఆలోచింపజేస్తుంది. ఒక ఫిక్షనల్ రిమోట్ విలేజ్ లో నడుస్తుంది ఈ మూవీ కథ. ఆ విలేజ్ పంచాయతీకి హెడ్ అయిన జీవరత్నం ఇలవరసు కూతురు సౌమ్య మ్యారేజ్ సాఫీగా జరగడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంటాడు. అదే టైంలో పెళ్లి జరిగే పక్కింటి మణి ఇంట్లో మణి వాళ్ళ ఫాదర్ చనిపోతాడు. ఒక పక్క ఇలవరసు సాంప్రదాయబద్ధంగా తన కూతురి పెళ్లి జరగాలని పట్టుబడితే, మరో పక్క మణి తన తండ్రి అంత్యక్రియలు గ్రాండ్ గా జరగాలని మొండి పట్టు పడతాడు. ఎవ్వరూ రాజీ పడరు. ఆ రెండు కార్యక్రమాల్ని ఒకే టైంకి జరిపించాల్సిన ఆ పరిస్థితుల్లో జీవరత్నం ఏం చేశాడు, పెళ్లికి చావుకి మధ్య తనెలా నలిగిపోయాడు, చివరికి ఏం జరిగింది అనేదే ఈ మూవీ కథ. విలేజ్ నేటివిటీలో సో మెనీ ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ క్యారెక్టర్స్ తో, మంచి హ్యూమర్ తో, పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకున్న స్క్రీన్ ప్లే తో ఈ రియలిస్టిక్ స్టోరీని చాలా ఎంటర్టైనింగ్ గా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ నితీష్ సహదేవ్. ఈ మూవీకి స్టోరీ ఒక హీరో అయితే డైరెక్టర్ ని ఇంకో హీరోగా చెప్పొచ్చు. పాత గ్రడ్జెస్ వల్ల, ఈగో ఇష్యూస్ వల్ల పెళ్లి కూతురు తండ్రిని ఇలవరసు, చనిపోయిన వ్యక్తి కొడుకైన మడిల మధ్య జరిగే గొడవలు, పెళ్లి కొడుకు అతని ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరిగే సీన్స్ లో వర్కౌట్ అయిన కామెడీ, అపోజిషన్ పార్టీ క్యాండిడేట్ జన్సర్ దివాకర్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్, పెళ్లి కూతురు వన్ సైడ్ లవర్ చేసే పిచ్చి పనులు, సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడానికి జీవా పడే పాటలు, మూవీ ఎండింగ్ లో వచ్చే వాటర్ ట్యాంక్ సీను, ఇలా మూవీలో ఉన్న చాలా ఎలిమెంట్స్ మూవీకి చాలా హెల్ప్ అయ్యాయి. అన్నెసరీ సీన్స్ గానీ, బిల్డప్లు గానీ, ఎలివేషన్స్ కానీ లేకపోవడం, క్రిస్పీ రన్ టైం కూడా మూవీకి ప్లస్ అయ్యాయి. ఇంప్రెసివ్ గా లేని ఇంటర్వెల్, పెళ్లి కూతురు ఎస్కేప్ అయ్యే ఎపిసోడ్, అక్కడక్కడ అతిగా అనిపించిన ఇలవరసు మండిల మధ్య జరిగే గొడవలు ఈ మూవీకి మైనస్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, ఎడిటింగ్ పర్లేదు. జీవరత్నంగా జీవా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. తన యాక్టింగ్ కూడా బ్యాలెన్స్డ్ గా చాలా న్యాచురల్ గా బాగుంది. మణిగా తంబిరామయ్య, ఇలవరసుల యాక్టింగ్ కూడా బాగుంది. ఇలవరసు కూతురు సౌమ్యగా ప్రార్థన, అపోజిషన్ పార్టీ క్యాండిడేట్ గా జన్సర్ దివాకర్ల యాక్టింగ్ కూడా బాగుంది. మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్ని మాక్సిమం బాగానే వర్కౌట్ అయ్యాయి. ఫైనల్ గా చెప్పాలంటే ఓటీటీలోని కాబట్టి మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూర్చొని హ్యాపీగా ఒక 2 hours టైం పాస్ చేయాలనుకుంటే ఈ మూవీ మీకు ఒక మంచి ఆప్షన్. అలాగని మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి, డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.